ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటటువంటి వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ కూడా ఏ రకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే చూసాం, గత వారం నుంచి చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి పెద్ద మనుషులు కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఏ రకంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకడొచ్చాము నరికేయమంటాడు, ఒకడొచ్చాము రాత్రి నరకండి పొద్దున్నే పరామర్శించమంటాడు, ఒకడేమన్నా మళ్ళా మేమే వస్తాం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎంత చూస్తామంటాడు, ఇంకోడేమో అధికారం కోల్పోయిన తర్వాత కూడా మేమే అధికారంలో ఉన్నామనే అహంకారంలాగా ఫీల్ అవుతూ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మహిళలను కూడా తిడతా ఉంటారు. అంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తద్వారా కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు పెట్టి, ఎందుకంటే వాళ్ళకి నైజం కదా, వాళ్ళకి అలవాటు ఉంది. గతంలో ఆ పార్టీ పుట్టుకేంటి, పేరుకే వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది, అది వాళ్ళకున్నటువంటి అలవాటు కదా అది. దాన్ని మళ్ళా ఇంకోసారి రాష్ట్రంలో తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటిది అది నిజంగా రాజకీయ పార్టీనా ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి కోరుతున్నాం. నిన్న చూసాం, గుడివాడలో ఒక డ్రామా ఏ రకంగా తయారు చేశారో, దానికి ఏ రకంగా స్క్రిప్ట్ రాసుకున్నారో, ఆ స్క్రిప్ట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ జడ్పీ చైర్పర్సన్ ఏ రకంగా వచ్చారో, వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా గలాట సృష్టించుకున్నారో, అదంతా కూడా గతంలో మంత్రిగా పెట్టినటువంటి ఆ పేరుని నాని అనే వ్యక్తి ఏ రకంగా అయితే అతను ఫోన్లో మాట్లాడుతూ అలదడులు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడో బయటకు వచ్చింది. అది కూడా చూశారు ప్రజలందరూ కూడా. అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు పెద్దలందరూ కూడా వీళ్ళ ఆలోచన విధానం ఏంటనేది ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి కోరుతున్నాం. పోతే మన గుంటూరులో చూస్తే మొన్న అంబటి రాంబాబు గారు సత్యనపల్లి పోయి అక్కడ పోలీసుల మీద రంకెలు కేకలేశాడు. డీజీపీతో సహా అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను, మీ అందరి సంగతి తేలుస్తాను అని అక్కడ బెదిరించే కార్యక్రమం. నిన్నలో చూస్తే గుంటూరు వచ్చి ఇంతకుముందు పాపం ముఖ్య సలహాదారు అనుకుంటాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో పరామర్శ పేరుతో వచ్చి ఆయన ఇష్టానుసారంగా ఆయన మాట్లాడతారు, ఏ బెదిరించే ధోరణి. అంటే అసలు వీళ్ళందరి యొక్క ఆలోచన ఏంటి, రాష్ట్రంలో ఏం చేయదలుచుకున్నారు? నాకు తెలిసినంతవరకు మా జనసేన పార్టీ లక్ష్యం కానీ ఆశయం కానీ రాజకీయ పార్టీ అంటే ప్రజలకు మంచి చేయాలి, మన ప్రాంతానికి మంచి చేయాలి, ప్రజలను మన్నలను పొందాలి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి. అది రాజకీయ నాయకుల లక్షణం, రాజకీయ పార్టీ చేయవలసిన పని అని మాకు తెలుసు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా చూడండి, దాని ప్రస్థానం దగ్గర నుంచి చూడండి, ఒకటే వాళ్ళకి యాంబిషన్, మాకు అధికారం ఉండాలి. అధికారం ఉంటే మేమేం చేస్తాం? గత 5 సంవత్సరాలు ప్రజలు చూశారు. చూసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ ఏం చేస్తున్నారు? వాళ్ళు మదం ఎక్కినలాగా, ఇదంటారు కదా, మనకి సామెతలు ఉంటాయి కొన్ని, మదం ఎక్కినటువంటి ఆంబోతు ఏం చేస్తుంది అని సామెతలు చెప్తుంటారు. ఆ రకంగా ఇవాళ ఒక్కొక్క ప్రవర్తన మదమెక్కి కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకున్న దాంట్లో పర్యవసానమే నిన్న ఆ పేరుని అనేవాడు ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకోమని, ఎవడొద్దండి మీటింగ్ పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి. ఒక పక్కన ముఖ్యమంత్రి గారిని, ఇంకో పక్కన డిప్యూటీ సీఎం గారిని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్న అంతా కూడా సోషల్ మీడియాలో చూసాం. 76 ఏళ్ల ముసలాడంట, వీళ్ళ నాయకుడైనా 50 ఏళ్ల పొడుసాడంట. 50 ఏళ్ళ పొడుసాడు దేనికి? 50 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు దేనికి? 76 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రం కోసము ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏ రకంగా ఆయన పనితనం ఉందో అది చూస్తారు ప్రజలు. చెప్తే 50 ఏళ్ళు ఉన్నటువంటి నీ నాయకుడు చేసింది ఎందుకు? గతంలో 5 సంవత్సరాలు కూడా ఇంట్లో పడుకున్నాడు కదా, బయటకు ఎప్పుడన్నా వచ్చాడా? బయటకు వస్తే ఏం చేశాడు చూసాం కదా, పరదాలు కట్టుకుని హెలికాప్టర్లో రావడానికి కూడా భయపడుతూ చెట్టులు నరికించుకుని, ఎంతోరా బాబు మీకు 50 ఏళ్ళు ఉంటే ఏమైంది? లేదంటే ఏదో కుర్రాడం పరిగెత్తామంటే ఏముంది? ఉపయోగం ఉంది మీకు? చెప్పుకోవడానికి కదా దమ్ము ధైర్యమని. బయట జనములో రావడానికి భయపడి లోపల కూర్చున్నటువంటి వాడికి 50 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు ఉంటే ఎన్నేళ్ళు ఉంటాయండి? ఇవాళ ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేద్దామని 76 ఏళ్ళు ఉంటే 80 ఏళ్ళు ఉంటాయండి. సంకల్పం ఉండాలి మనిషికి. మనిషికి సాటి మనిషికి మంచి చేద్దామనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. మీకు ఎక్కడ తెచ్చిందిరా? మీకు ఏమన్నా ఆలోచన? మీకున్న ఆలోచన అంటే లోపల కూర్చుందాం, ప్రకృతి వాళ్ళని దోసుకుందాం,
ఏ రకంగా దోచుకున్న సంపదనంతా దాచుకుందాం. ఈ ఆలోచన చెప్తే మీకు ఎప్పుడైనా ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆలోచన చేసి తెచ్చారా మీరు ఎప్పుడైనా? మీకు అది లేదు కదా. మీకెందుకు ఇవ్వడం? ఊరకనే మీకు మీడియా ఇచ్చింది కదా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టుకుని మీటింగ్లు పెట్టుకుని జనాన్ని తెచ్చి కూర్చోబెట్టుకుని అరుపులు కేకలతో ఏమేమి మాట్లాడుతున్నా పేరుందని బుద్ధుందారా నీకేమన్నా? అసలు నీకు ఎట్లా మనిషి పుట్టేవారు? నీకు గతంలో కూడా ఇదే చెప్పాను నేను. ఒక రాజకీయ నాయకుడు అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి? ఎదుటి వాడిని కూడా కౌగులించుకోవాలి. ఎదుటి పార్టీ నాయకుడిని కూడా చూసి విష్ చేసి అతన్ని ఆలింగనం చేసుకుని ఏం చేద్దాం రాష్ట్రం కోసం మీరు కానీ మేము కానీ అనేటటువంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులు ఉండాలి తప్పితే అరే మీకు ఒక్కడికన్నా జబ్బు తెచ్చిందిరా, మీకు ఒక్కళ్ళన్నా ఆలోచన ఉందిరా మీకు? ఎంతసేపు మీరు ఏ రకంగా తయారయ్యారు? వాళ్ళ నరుక్కుందాం రండి, పొడుచుకుందాం రండి. ఏంటిరా బాబు ఇదా? రాజకీయ నాయకులు అంటే ఇట్లా ఉంటారా? మేము అనుకోవట్లేదు ఎక్కడ కూడా. అరే నిజంగా ఇద్దరు ఎవరన్నా తన్నుకున్నా కానీ రెండో రోజున పలుక్కుందామనే ఆలోచన చేస్తారు. ఎదురు పెడితే మాట్లాడాలి. అరే నిన్నేదో అయిపోయింది నిన్నటిది, ఇవాళ మనం మనుషులుగా బతుకుతున్నాం, పలకరిద్దాము, ఇద్దరం కూడా మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలి అనే ఆలోచనతో మామూలు మనుషులు ఉంటున్నారా? మీకేమొచ్చిందిరా? మీకు ఎట్లా తయారైంది? మీరంతా కూడా మీ బ్యాచ్ మొత్తం ఇట్లా తయారైంది కదా. నరుక్కుందాము, పొడుచుకుందాము, చంపుకుందాము, చంపండి. ఏంట్రా బాబు ఇదానా రాజకీయం అంటే? ఏదో నీతులు చెప్తావు పేరు నన్ను, ఇదానా నువ్వు చెప్పే నీతులు? రాత్రి కాదు నేను పగలే చంపమని చెప్తాను. ఏంటి పగలు చంపేది నువ్వు? పగలు చంపే ఏడ్చే అదపై నువ్వు మన ఎలక్షన్లు ఎందుకు ఏడవలేకపోయావు? నువ్వు ఎలక్షన్ల నుంచే దమ్ము లేదు నీ దగ్గర, ఎలక్షన్ నుంచే ధైర్యం లేదు నీ దగ్గర. ఏ రకంగా నీ మీద గోడౌన్ కట్టుకున్నావో ఆ గోడౌన్లో బయ్యాన్ని ఏ రకంగా దారి మళ్లించావో, నీ మీద నీ ఆవిడ మీద ఏ రకంగా కేసులు పెట్టుకున్నావో, దానికోసం ఏ రకంగా బతిమలాడుకున్నావో ఆ రోజు చంద్రబాబు నాయుడు మంచాడు నీకు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మంత్రి నీకు మంచాడు కాదు, చంద్రబాబు నాయుడు గారు మంత్రి మంచాడు. పాపం మా ఆవిడ ఆడాడుతోలికి వెళ్ళొద్దని చెప్పాడు అన్నప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి పొగుడినటువంటి నీడోరే ఇవాళ వచ్చేసి మళ్ళా ముసలాడు ఏం చేస్తాడు, చచ్చిపోతావు కదా, నువ్వు ఎట్లా బతుకుతావు? ఇదిరా నువ్వు అట్లా ఎట్లా మనిషి పుట్టారు బాబు? నువ్వు నిజంగా పేరున్నాననే వాడిని నీ గురించి చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తున్నావు మాకు. ఇంకా నోరు జారి మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు. అరే నిజంగా చంపేస్తారా బాబు? నేను నిజంగా నువ్వేదో రేత్రి పొగలు అంటున్నావు. నిన్ను నిజంగా చంపేస్తారు. అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వయం పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడా కూడా నోరు విప్పిరాట్లా. మా ధ్యేయం రాష్ట్రం అభివృద్ధి చెందటమే, మా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మంచి జీవితాన్ని అందించడమే అనే ఆలోచనతో జనసేన పార్టీ అంతా కూడా మేము ముందుకెళ్తుంటే మా నాయకుడి గురించి ప్రేలాపనలు వెళ్తున్నావు. పేరు నేను నిజంగా నిన్ను అరే నీ శవం ఎక్కడుందో కూడా తెలియదురా బాబు. మళ్ళా నిజంగా ఒక్క నిమిషం మా వాళ్ళు కన్నెర చేస్తే నీ శవం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు పేరుందని చెప్తున్నా. నీకు ఇంతకుముందు కూడా చెప్పాము నీకు. నువ్వు ఏమైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వస్తే నీకు ఒలుస్తాం రా బిడ్డ అని ఇంతకుముందు కూడా చెప్పాం. నువ్వేంటంటే ఎట్లా తయారేవంటే నన్ను కొట్టండి అంటారు చూడు. కెలికి కొట్టించుకునే దగ్గరికి నువ్వు ఇవాళ వచ్చావు నువ్వు. కానీ మాకు ఇంకా కూడా మేము మనుషులమనే స్పృహ మాకుంది. మనిషి అనే స్పృహ కోల్పోయి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ మనుషులమైన స్పృహ మాకుంది. మళ్ళా చెప్తున్నాం పేరున్నాని, మళ్ళా ఇది మొదలుకొని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎక్కడైనా కానీ నోరు జారితే చెప్తున్నాం మళ్ళా నిన్ను నీ కొడుకు, నీ భార్య, నీ చుట్టాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నిన్ను ఎక్కడున్నావో నిన్ను ఎత్తుక్కునేదాకా కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి, పోస్ట్ మార్టం బాడీ దాకా వెళ్ళొద్దని చెప్పేసి కూడా నీకు హెచ్చరికలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడూ కూడా మేము ఎవరిని మాట అనము. 1-2 సార్లు కూడా శాంతిస్తాం. కానీ నువ్వు మిత్తిమీరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. మళ్ళా చెప్తున్నాం, ఇది వార్నింగ్ అనుకుంటావో లేదంటే సూచన అనుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక నోరు జరితే పేరున్నాని నీ బాడీ దొరికితే పోస్ట్ మార్టం అని అవుతుంది, లేకపోతే అన్ఐడెంటిఫైడ్గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతావు అని చెప్పేసి కూడా పేరున్నా నీకు హెచ్చరిక చేస్తాను నీకు. ఎందుకంటే ఇప్పుడు దాకా సమయం పాటించావు. నువ్వు ఎంత నోరు జరినా కానీ ఒక రాజకీయ నాయకుడు అనుకుంటాను చెప్తే నువ్వు ఎంత రోడ్డు సైడు ఎదవని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా నిన్ను చూస్తున్నారు. నీ యొక్క మాటలు కానీ, నీ ఎక్కిల చేష్టలు కానీ, నీ హావభావాలు కానీ వాళ్ళు చూసి నిన్ను అరే ఈడికా ఇంతకుముందు మనం ఓట్లేసింది అని సిగ్గురు పడుతున్నారా సన్నాసి. ఒకసారి గుర్తు తెచ్చుకో చెప్తున్నా. పెద్దవాడు అయిపోయి నిన్ను మాట్లాడాలంటే నాకు కూడా బాధ వస్తుంది. కానీ నిన్ను ఇట్లా వదిలిపెడితే నీ ఇష్టం వచ్చినట్టు మురిగే స్థాయికి వచ్చావు కాబట్టి మరొకసారి చెప్తున్నా, అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. మేము ఈ రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఈ రాష్ట్రంలో మేము మంచి చేయడానికి, నీకులాగా దోచుకుంటాను కదరా యాదవ. సిగ్గుండాలి మళ్ళా నోరు తెరిచి మాట్లాడటానికి. మా నాయకుడు చూపిస్తున్నావు. ఎస్ మాట్లాడాం. మీకు సహనం కోల్పోయిన తర్వాత మాట్లాడే చెప్తే మిమ్మల్ని భరించిన తర్వాత మేము ఎప్పుడు వస్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను కూడా.
నీ యొక్క శాస్త్రలు చూసి వెళ్ళి అని మాట్లాడుతున్నా. అట్లాగే మాకు కూడా సహనం ఉంటుంది. సహనం దాటిన దాకా తెచ్చుకుంటే ఇట్లాగే నువ్వు మాతో తిట్టులు తినవచ్చు వస్తుందని చెప్తూ